క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనము వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎందుకనగా సంఘ విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, అటువలే అనే దగ్గర నుంచి మనం చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, భార్య భర్తల ప్రేమ గురించి అపొస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ, అంటే వారికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు, బంధము, ఆ బంధాన్ని ఏమంటామంటే 3 ముళ్ళు అంటాం. 3 ముళ్ళ బంధం, భార్యాభర్తల యొక్క బంధం. భర్త ఏ రీతిగా భార్యను ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేస్తూ యేసుప్రభు వారు సంఘాన్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు అని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. సంఘాలు చాలా ఉన్నాయి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా సంఘముగా వారు ఉన్నారు. కోరాహు సమూహము, కోరాహు సంఘము కూడా ఉన్నది. ఈ రోజున కూడా సంఘాలు అంటే భౌతికంగా సంఘాలుగా ఉన్నటువంటి వారు చాలా ఉన్నాయి. కానీ క్రీస్తు సంఘం ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, యేసుప్రభు వారు సంఘమును ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. సంఘము అంటే తన బిడ్డలు తన బిడ్డలను ఆయన ప్రేమించి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడు అని అంటే, మనము మరణించేంత వరకు ప్రేమిస్తున్నాము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? మరణించేంత వరకు. ఎందుకు అని అంటే, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో ఆ భార్యాభర్తల గురించి తెలియపరుస్తూ అక్కడ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు మనము చూస్తాము. 6వ వచనం నుంచి చూడండి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను. ప్రియులారా, ఈ విధంగా మాట్లాడుతూ వారిని, అంటే 9వ వచనంలో, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లోతుగా వెళితే మరణము తప్ప మరి ఏది కూడా వారిని ఎడబాటు చేయకూడదు. మరణము తప్ప. దేవుడు జతపరిచిన వారిని ఎవరు ఎడబాటు చేయకూడదు అని ఇందులో వ్రాయబడినటువంటి విషయాలను మనము చూచాం. అంటే మధ్యలో పనిచేసేవారు ఎవరున్నారు అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎవరున్నారండి? అపవాది అన్నటువంటి వాడు ఉన్నాడు. అపవాది ఉండి అపవాది వారిని ఏరు చేస్తా ఉంది.
ఈరోజు కూడా సంఘములో కలత, ముడత ఇవన్నీ తీసుకుని వచ్చేవారు ఎవరనగా అపవాది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అపవాది మాత్రమే తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడంటే అక్కడ కలంకం చేస్తూ ఉన్నాడు సంఘాన్ని. భార్యాభర్తల జీవితంలో ఏ రీతిగా ప్రభు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించాడో, ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని ప్రభు కోరాడు. ఆది కాలములో అవ్వాదామును అలా కోరిన దేవుడు అపోస్తుల కాలములో సంఘాన్ని చూసినప్పుడు సంఘము కూడా ఎలా ఉన్నదంటే దినదినము వర్ధిల్లుతూ ఉండిను. అనేకులు సంఘములో చేర్చబడుతూ ఉండిను. దేవుని సంఘము అన్నది 3,000 మందితో ప్రారంభమైనది. అనగా యేసుక్రీస్తు మరణించిన తర్వాత పేతురు మొట్టమొదటి బోధకుడు. ఆయన బోధించిన తర్వాత 3,000 మంది రక్షించబడ్డారు. అక్కడి నుంచి క్రీస్తు సంఘం అన్న మాట చూస్తూ ఉన్నాం. ఎందుకనగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 ఆ భాగాల్లో పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని ప్రభు చెప్పాడు. పేతురుతో ఆ మాటలు ప్రభు చెప్పినటువంటి విధానము యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు ద్వారా ప్రభు నెరవేర్చాడు. పేతురుని దేవుడు వాడుకున్నాడు. పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను ఈ రీతిగా నతానీయులు ఇలా అనేకులు పిలువబడుతూ దేవుని పరిచర్యలో ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడ పనిచేశారంటే సంఘములో పనిచేశారు. ఆనాడు సంఘములో కూడా మొట్టమొదటిసారిగా కలంకం ఏర్పడినది. ఏమిటి అనగా అననీయ, సప్పీరా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇద్దరు కూడా దొంగలే. దేవుని సంఘములో మొట్టమొదటిసారిగా కలంకం అన్నది ఎక్కడ వచ్చినదంటే అక్కడ ప్రారంభమైనది. దాన్ని చేసినటువంటి వారు ఎవరనగా అపవాది. మరణము తప్ప ఏది వారిని ఎడబాటు చేయకూడదు అని చెప్పిన రీతిగా దేవుని సంఘము అన్నది ప్రియులరా ప్రభువు రాకడ వరకు ఉండేది. ఈరోజున దేవుని సంఘాన్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని దేవునికి అప్పచెపుతాడు. ఆ సమయం వస్తుంది. ప్రియులరా మొదట ఎలా పనిచేశాడో అదే రీతిగా ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాడు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూసినట్లయితే పౌలు ఏమన్నాడో సంఘాన్ని గురించి చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. నేటి సంఘాల్లో చాలామంది అంటూ ఉంటారు, మా సంఘము పర్ఫెక్టు అని, మా ఆరాధన పర్ఫెక్టు అని. పెంతెకొస్తేలు అంటారు మాదే నిజమైన సంఘం అంటారు, బ్యాప్టిజంలు అంటారు మాదే నిజమైన సంఘం, సేసోలు అంటారు మాదే నిజమైన సంఘం అంటారు. చాలా సంఘాలు ఉన్నాయి. ప్రియులరా నిజమైన సంఘం అన్నది ప్రభు రాకడ దినాన తెలుస్తుంది. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏ డాక్టరీని అన్నది వాస్తవము, ఏ సంఘం అన్నది నిజమైనది అని. ఒకసారి మనం సంఘ చరిత్ర చూస్తే ప్రతి సంఘములో కూడా చెడ్డవారు కూడా ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు.
అలనాడు 12 మంది శిష్యుల్లో ఒక చెడ్డవాడు ఉన్నాడు. ఎవరండి? యూదాస్కరియోతు. అపొస్తలుల కాలంలో సంఘం ప్రారంభమైనప్పుడు అననీయ సప్పీరాని మనం చూస్తున్నాం, వారు ఉన్నారు. ప్రియులరా, సంఘము అన్నది ఎలా ఉండాలంటే ముడతైనను కలంకమైనను అట్టిది ఏదైనాను ఉండకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి సంఘాలు అంటే పాలలాగా ఉన్నాయి. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా పాలలాగే కనిపిస్తాయి. నేటి దినాల్లో కూడా సంఘాలు అంటే జనాభాలో విస్తరిస్తున్నాయి, కానీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? నీళ్లు పోసిన పాలలాగా ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. ఇప్పుడు ఒకరి మీద మనం నేరం మోపడం కాదు, కానీ మన మీద మనం నేరం మోపుకుంటే, మనలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో అని సరిచేసుకుంటే ఎంత మేలు. అవాదం అలా చేసి ఉంటే ఎంత బాగుండో. ఈ రోజున కూడా మనము దేవుని రక్తము చేత కడబడిన మనము ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అధికారాలు కోరుకుంటారు, కొంతమంది ప్రసంగాలు కోరుకుంటారు, కొంతమంది పాటలు కోరుకుంటారు, కొంతమంది నేను పెద్దగా ఉండాలని కోరుకుంటారు. ప్రియులరా, కోరుకోవటం కాదు, కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలి, ఎలా వాడుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఆయన అలానే వాడుకుంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఏం చేయలేరు. ఆయన నిన్ను ఇలా ఉంచాలి అని అనుకుంటే సంఘంలోని పెద్దలు కానీ, ఇంకొకరు కానీ, దైవజనులు కానీ ఎవరేం చేయలేరు. ఆయన వాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆయన తప్పనిసరిగా వాడుకుంటాడు. ఈ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ప్రియులరా, నేను ఒక్కడే పురుషునికి ప్రధానము చేసి తిని కానీ, అయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసము చేసింది, కలంకం వచ్చేసింది. కనుక దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అంటే ఎట్లా ఉండాలి అంటే, ఇక్కడ మనము క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనాను లేక. కలంకము అంటే పాలల్లో నీళ్లు పోసిన విధంగా ఉండకూడదు. ఎప్పుడు అది అర్థమవుతుందంటే, మనము మజ్జిగ చేసినప్పుడు, పాలు తాగేటప్పుడు, పెరుగు తినేటప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి అని. మా అమ్మ కొన్ని విషయాల్లో కంజూస్గా ఉంటుంది, మా డాడీ మాత్రం అలా కాదు. ఓసారి అంటే ఆయన పాలు తాగుతాం ఇస్తా ఉన్నాను. ఒకరోజు ఏమన్నాడంటే, ఏం పాలు ఇచ్చినావులే అన్నాడు. కారణం ఏంటంటే నీళ్లు పోసింది. ఇంకా నాకు వద్దులే అన్నాడు. అంటే నాకు అర్థమైపోయింది ఏంటి అంటే నీళ్లు పోసిందని. మేము అరిచాము, ఎందుకమ్మా అట్లా చేస్తాను అని. అవేదో చెప్తుంది. కానీ ఎప్పుడంటే అది జడ్జిమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కలంకం, ముడత, తెగులు వస్తుంది కదా, ఆకులకు తెగులు వస్తుంది. తెగులు వచ్చినప్పుడు ముడుచుకుపోతుంది. దాన్ని తెలిస్తే లోపల ఏముంటుంది, పురుగు ఉంటుంది. లోపల పురుగు ఉంటుంది. వీళ్ళరా అట్లా ఉండకూడదు. అంటే నన్ను ఎవరు చూడలేదులే అని ముడుచుకొని ఉంటుంది కదా, ఎవరు చూడలేదులే అని. అంటే మన జీవితాన్ని పరిశీలన చేసేవాడు దేవుడు, చూసేవాడు దేవుడు, అన్నీ పరీక్ష చేస్తూ ఉంటాడు. ఎలా ఉండాలని కోరుతున్నాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. ఎలా ఉండాలండి? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిష్కల్మషమైనది గాను. అంటే గోడలు బాగుండాలనే, ఫ్యాన్లు బాగుండాలనే, కుర్చీలు బాగుండాలనే, అలా కాదు మన జీవితాలు. అంటే నువ్వు ప్రార్థనకి వెళుతున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, బ్యాప్టిజం పొందినావంటే నీలో మార్పు ఉండాలి, నాలో మార్పు. ఏంటి మార్పు అంటే పరిశుద్ధత.
ప్రియులరా, యేసు ప్రభువాన్ని మనం చూడాలి, మదర్ తెరీసాను మనం చూడాలి, భక్తులను మనం చూడాలి. వారి జీవితంలో ఏమి మార్పు ఉన్నదో. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నేనేం చేయాలంటే ఆయన క్రమపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా కలంకమైన ముడతైన అట్టిది ఏది ఉండకూడదు. అదే దేవుని నిజమైనటువంటి సంఘం. కొంతమంది అంటారు క్రీస్తు సంఘం మాది నిజమైన సంఘం అంటారు. క్రీస్తు సంఘం, పరిశుద్ధుల సంఘం, జ్యేష్ఠుల సంఘం, ఇలా సంఘాల గురించి అంటే వివిధ రకాలుగా నానార్థాలు కలిగి సంఘం ఉన్నది. అవన్నీ కలిసి కూడా క్రీస్తు సంఘమే, యేసు ప్రభువారి సంఘమే, దేవుని సంఘమే. ప్రియా దేవుని బిడ్డలారా, మార్పు లేకుండా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. మరలా సినిమాలు చూడడం, మరలా అబద్ధాలు ఆడడం, మళ్ళా మందు తాగడం, ఇలాంటివి ఉంటాయి. అలా కాదు దేవుని సంఘం మనమే. ఆయన రక్తం చేత కొనబడినటువంటి మనమే దేవుని సంఘం. ఎంత పవిత్రంగా ఉండాలి. చర్చికి వచ్చేటప్పుడు బాగా వస్తాం, మళ్ళీ వారంలో మనం చేసే పనులు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ వారం నుంచి నెక్స్ట్ వారానికి సంఘానికి వెళుతూ ఉన్నాను, నేను సంఘంలో ఆరాధన చేస్తూ ఉన్నాను. ఆరాధన చేసేటప్పుడు నేను నాలో ఏ తప్పులు కూడా కనిపించకూడదు. కొందరు అంటారు మందిరానికి వెళతాం, తప్పులు ఒప్పుకుంటాం, మరలా ఇంటికి వస్తాం, తప్పులు చేస్తాం, తర్వాత మరలా మందిరానికి వెళ్ళి ఆరాధన చేసేటప్పుడు దేవునికి క్షమాపణ అడుగుతాం అని. ఎన్నిసార్లు క్షమాపణ అడుగుతావు? తెలియని వాడికి దేవుడు క్షమిస్తాడు, తెలిసి నువ్వు పాపం చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు గమనించండి. కుటుంబ జీవితాల్లో భార్య కానీ, భర్త కానీ, అత్త కానీ, కోడళ్ళు కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఎలా ఉండాలి? సమాజంలో మనం ఎలా ఉండాలంటే యథార్థముగా మనం ఉండాలి. బూతులైనను సరసోక్తులైనను అట్టిది మరి ఏదైనాను లేక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నది. అలాంటిది ఏది లేక చూడండి. అంటే మనము పవిత్రపరచుకోవాలి. దేనితో పవిత్రపరచుకోవాలి అని అంటే దేవుని వాక్యముతో. కాబట్టి పరిశుద్ధమైనదిగాను ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఉండవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరిచాడు. ఉదక స్నానం, ఉదకం అంటే ఇంకా తెలుపు. వాక్యము చేత, వాక్యమనే ఉదక స్నానము చేత, వాక్యమనే ఉదక స్నానము చేత. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత సమయం దేవునిలో గడుపుతూ ఉన్నావు? ఒకసారి ఫోన్ మన చేతిలో ఎంత టైం ఉంటుందో, బైబిల్ ఎంత మన చేతిలో ఉంటుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. ఫోనే ఎక్కువగా ఉంటుంది. దానిలో పనులు అంటాం, దాంట్లో ఏం పనులు లేవు, దాంట్లో ఉండే పనులు ఉంటాయి. కానీ బైబిల్తో సహవాసం, దేవుని సన్నిధి. నేను చెప్తున్నాను కదా, కొంతమంది పురుషులైతే బైబిల్ తెచ్చుకోరు. ఎవరికి ఇస్తారు? వాళ్ళ భార్యలకి ఇస్తారు. భార్యలకి ఇచ్చి బైబిల్ తీసుకుంది. బైబిల్ గ్రంథము, ఈ గ్రంథం నువ్వు మోయటం ఎంతో అదృష్టం. స్వార్థ భారాన్ని మోస్తూ ఉన్నట్టు, పరిశుద్ధమైన గ్రంథాన్ని మోస్తూ ఉన్నట్టు. అందుకే క్రైస్తవుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ గ్రంథం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. నేను మార్కెట్కి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు మార్కెట్ వెళ్ళినప్పుడు నా బైబిల్ నాకాన్ని వెనక బ్యాగులో ఉంటుంది. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. శరీరాన్ని ఏమంటామండి? గుడారం అంటాం. అలనాడు మందస్సము గుడారాలు ఉండేవి. ఆ గుడారంలో ఏముండేవండి? అక్కడ ధర్మశాస్త్రం, ఆ యొక్క 10 ఆజ్ఞలు ఉండేటివి, శాసనాలు ఉండేటివి. అలానే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాక్యం, శాసనాలు అన్నవి మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి.
వాక్యము చేత అంటే యేసుక్రీస్తు, వాక్యమే దేవుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు రక్తము చేత ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని శుద్ధీకరించాడు. ఆయన మనల్ని శుద్ధీకరించాడు. జ్ఞాపం చేసుకో. అందుకే మహిమగల సంఘముగా, షకీనా అంటారు. షకీనా అంటే మహిమగల సంఘముగా. నీతిమంతులు చనిపోతున్నారు, అనీతిమంతులు చనిపోతున్నారు. ప్రియులారా, అయితే దేవుని సహవాసంలో ఉన్నప్పుడు నీకు ఒక మహిమ వస్తుంది. నీ శరీరం స్థానంలో ఒక మహిమ వస్తుంది. అదే దాన్ని ఏమంటామండి? మహిమ శరీరం అంటాం. ఏమంటాం? మహిమ శరీరం. ఇదేం శరీరం అండి? మట్టి శరీరం. మట్టి శరీరం ఎట్లా చెబుతాం? చచ్చిపోతే ఇదేమవుతుంది? మట్టి అయిపోతుంది. చచ్చిపోయిన వాళ్ళంతా మట్టి అయిపోయారు, ఎవరో బ్రతికిలేరు. చనిపోయిన వాళ్ళంతా కూడా ఏమైపోయినారు? మట్టి అయిపోయారు. కానీ మహిమ శరీరముగా ప్రియులరా, ఒకసారి జ్ఞాపం చేసుకున్నప్పుడు మన జీవితాలు మనం ఎట్లుండాలంటే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చనిపోయాడు, రాజుల గ్రంథంలో ఉంటుంది, ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా? ఎలీషా ప్రవక్త. చూడండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత ఏమి జరిగినదో దేవుని యొక్క వాక్యములో మనము చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20 వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుటకు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా అన్నాడు. చాలండి, ఇక్కడ చాలు. ఎలీషా గొప్ప ప్రవక్త, ఏలియా గొప్ప ప్రవక్త, ఎలీషా గొప్ప ప్రవక్త. ప్రియులరా, ఇప్పుడు సిటీలలో ఏం చేస్తున్నారంటే ఒకే సమాధిలో అందరినీ చేస్తాం. నేను నారాయణగుడి మధ్య వెళ్ళాను, వెళ్తే ఆర్యకమూర్తి గారి సమాధి ఉన్నది, అమ్మగారి సమాధి వచ్చేలేదు. ఏంటి కారణం? ఏంటంటే ముందుగారు అమ్మగారు చనిపోయారు, ప్రభువును నిద్రించారు, ఆమె సమాధిలో ఆయన్ని పెట్టేశారు. అంటే స్థలం లేక ఇలా సమాధి కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఏదేమైనా ఎలీషా గొప్ప ప్రవక్త, నీతిమంతుడు, పరిశుద్ధుడు. మందిరానికి వస్తున్నామంటే అయ్యా వారు నీతిమంతులండి అని చెప్పాలి, అయ్యా వారు పరిశుద్ధులండి అని చెప్పాలా, వాళ్ళ మంచివారని చెప్పాలా. మందిరానికి వెళ్తూ ఉంటారు, మళ్ళా యథా రాజ తథా ప్రజ అని అంటే అది క్రైస్తవ జీవితం కానే కాదు. మహిమ కలిగినటువంటి సంఘములో నువ్వు ఏమాత్రము లేవని దాని యొక్క అర్థం. ఈ యొక్క దైవజనుడు ఎలా ఉన్నాడంటే గొప్ప దైవజనుడు. ఏదో నాకు ఆత్మ వచ్చినదని ఊగులాడితే కాదు, భాషలు మాట్లాడుతున్నానంటే కాదు, కానీ నీలో క్రీస్తు కనపడాలి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు కనపడాలి. ఎలా ఉండాలంటే ఆ ప్రభావం అన్నది మనుషులు చూడాలి. రియల్గా తాత్కాలికమైన టెంపరవరీ నకిలీ మాటలు కాదు. ఎలా ఉండాలి? 1 సంవత్సరం తర్వాత మోయాబీలు అక్కడ వారి బాడీని తీసుకొచ్చాక రాగానే ఏమైందో తెలుసా? చదవండి నెక్స్ట్. 1 సంవత్సరం గడిచిన తర్వాత నెక్స్ట్ చదవండి. ఉంచగా పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములు తగినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అండి పరిశుద్ధత అంటే, లైఫ్ అంటే. నువ్వు యథార్థపరుడు అంటే, నీతిమంతుడు అంటే, నీలో మొడతైన కలంకమైన నీలో లేదు అంటే, ఎలీషా ప్రవక్త తగలగానే తగినటువంటి బాడీ లేచినట్టుగా
దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది బ్రతికారు. అలానే ఇక్కడ చూస్తున్నాం, ఆయన చనిపోయిన తర్వాత కూడా, అంటే దేవుని బిడ్డలు బ్రతికినా చనిపోయినా వారు జీవము కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? జీవము కలిగినటువంటి. అందుకే మానవుని యొక్క జీవితం అన్నది అంతము కాదు. వారు బ్రతికినా చనిపోయినా వారు ఏమై ఉన్నారంటే వారు జీవము కలిగిన వారు, వారు జీవము కలిగినటువంటి వారు. రోగాలు అందరికీ వస్తాయి, ప్రభువు నమ్మిన వారికి వస్తాయి, ప్రభువు నమ్మని వారికి వస్తాయి. సహోదరి సులోచనమ్మ గారు, అక్క, ఆమె నాతో అనేది, నేను ఏం పాపం చేశాను, లోకము నన్ను ఏమంటుంది, నాకే ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చింది, లోకం ఈమె ఏమి పాపం చేసిందో అని అంటారు కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రియులరా, ఈ బాధ నుంచి ఒక్కొక్కరి మరణ విషయంలో దేవుని యొక్క చిత్తం ఉంటుంది. ఆ బాధ నుంచి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ప్రభు యొక్క మహిమలోకి వెళ్ళిపోయారు. పరిశుద్ధులంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ప్రభు యొక్క మహిమలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, చనిపోయిన తర్వాత కూడా ఈయన బాడీలో ఏమున్నది? శక్తి ఉన్నది. ఎండింగ్ కాదు. మనం వస్తున్నామంటే ఎందుకు వస్తున్నామంటే పరలోక మహిమ కోసం వస్తున్నాం, పరలోకము చేరటానికి వస్తున్నాం. ఎక్కడికండి? పరలోకము చేరటానికి వస్తున్నాం, పరలోకము చేరటానికి వస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో సంఘం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎలా చేరాలంట? దేవుని మందిరం అంటే ఎలా ఉండాలంట? గమనించండి. ఆ మందిర విధానం గురించి ఇక్కడ మాట్లాడుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం కలిగినటువంటి వారం అంటే సమర్పణ కలిగినటువంటి హృదయం. దేవుని కోసం 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చే విధంగా ఉండాలి. దేవుని కోసం 1,00,000 రూపాయలు, నేను దేవునికి 1,00,000 రూపాయలు ఇస్తాను, దాన్నే ప్రోక్షించబడినటువంటి హృదయం. దేవునికి మన జీవితాన్ని అలా ఇచ్చుకోవటం చూడండి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై. నిర్మలమైన ఉదకముతో స్నానం చేసినటువంటి ఏ శరీరం? ఈ శరీరము ఇది మట్టి శరీరమే. కానీ ఈ మట్టి శరీరములో దేవుడు ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు, దేవుడు ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ మట్టి శరీరంలో ఆయన ఉండాలని, నివసింపచేయాలని ఆశపడుతున్నాడు. ఈ మట్టి శరీరముతో సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయారు. ఎవరండి? మోషే. ఆయనకు వెళ్ళా, ఇంకా అన్నం ఆకలి కాలేదు, నీళ్లు దప్పి కాలేదు, కిందికి దిగి వచ్చాడు. దిగొచ్చేసరికి ఏముంది? ఆయన ముఖము ప్రకాశించింది. ఆయన ముఖంలో ఏమున్నది అనగా మహిమ ఉన్నది. ఆయన ముఖంలో ఏమున్నదండి? మహిమ ఉన్నది. గమనించండి. క్రీస్తు రక్తము చేత కడబడిన మనము ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవిస్తున్నామా? వాక్య నడిపింపు కొరకు. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? దేవుని వాక్యము నీ పాదములకు దీపమును, నీ త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యమును. వాక్యమనగా దేవుడు. ఆ దేవుని వాక్యమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యానుసారముగా బైబిలు చిత్తానుసారముగా నేను నడుస్తున్నానా? వీఆర్ క్వశ్చనింగ్ టు అవర్ రిజల్ట్స్. మనకుగా ప్రశ్నేసుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతుకుచున్నామా? దేవుని వాక్యానుసారంగా బ్రతుకుచున్నాము. జీవితం మారిపోవాలి. ప్రియులారా, యేసయ్యా అనేక పాట ఉంది కదా.
యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా రాశారండి? రాజుబాబు గారు. ఆయన ఎవరండి? టీచర్. ఆయన ఎవరండి? గతంలో త్రాగుబోతు. చాలా గొప్ప చదువుకున్నాడు. ఆయన త్రాగుబోతంటే ఒక ఊరికి వెళ్తే ఏదైనా పని ఉంటే అక్కడికి వచ్చి ఇంకా ఎప్పుడు పోతాడో ఊరికి తెలియదు. కారణం ఏంటి? తాగి అక్కడే పడిపోయాడు. తప్పదాగి అక్కడే పడిపోయాడు. ఇంకా ఎవరికి తెలియదు. దోమలు వస్తుంటాయి, ఈగలు వస్తూ ఉంటాయి. ఇలా గొప్ప ఫ్యామిలీ. కానీ రాజబాబు గారు అలా అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత ఆయన జీవితం ఏమైంది? పవిత్రీకరించబడింది, మహిమకరముగా ఉన్నది. యేసన్న గారికి ముందుగైనా పాటలు అద్భుతముగా పాటలు పాడేవాడు. స్టేజి దదరిల్లిపోయేది. రాజబాబు గారు పాటలు పాడుతూ ఉంటారు. ఒక త్రాగుబోతు, తృణీకరించబడిన వాడు, ఎన్నికలైనటువంటి వాడు, అలాంటి వాడి జీవితం మారిపోయి ఎలా అయినదండి? మహిమ కలిగిన జీవితం అయిపోయింది. అదే ఎలా ఉండాలి సంఘంలో? దేవుని సంఘం ఎలా ఉండాలి? దేవుని సంఘం పరిశుద్ధమైనది గాను, నిష్కల్మషమైనది గాను, అది మహిమ కలిగిన సంఘముగాను ఉండాలి. అది తండ్రి ఎదుట నిలబడాలి. ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుట ఒక దినాన్ని నిలబోతూ ఉన్నావు. నిలబడినప్పుడు ఆ నిలబడినటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. పాప జీవితంలో ఉంటే, మలినం అనేది ఉంటే, అక్కడికి నువ్వు రక్షణ పొందిన, పరిశుద్ధాత్మ పొందినని చెప్పిన, లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, ఆ పాపం అనేది మన జీవితంలో ఉంటే పరలోకానికి మనం ఏమాత్రం వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మనము యేసు రక్తం చేత కడగబడి దినదినము ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. వాక్యముతో కడుక్కోవాలి. పేతురు అనుకున్నాడు, ఇంకా నాకు ప్రభువుతో అక్కర్లేదులే అనుకున్నాడు. నాకు ప్రభు అక్కర్లేదులే అనుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ పాదాలు నేను కడగాలి. అయ్యా, నేను స్నానం చేశాను, ఇంకా నా పాదాలు ఎందుకు అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 6-8 వరకు. నా పాదాలు ఎందుకు కడుగుతావంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాలో నీకు పాలు పంపులు ఏమాత్రము లేదు. జ్ఞాపం చేసుకో. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము చేత కడగాలని ఆశపడుతుంది. కనుక వాక్యం విన్నప్పుడల్లా మన జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. వాక్యము చదివేటప్పుడల్లా ఏమైనా మన జీవితంలో పొరపాట్లు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. చివరిగా
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో సంఘం ఏమై ఉన్నదో, ఎలా ఉన్నదో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయం 10వ వచనం. నన్ను కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి దిగి వచ్చినదండి? సంఘం ఎత్తబడినది. ఎత్తబడిన తర్వాత ఎలా ఉన్నది అంటే ఆ దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని వద్ద నుండి మనం వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. తర్వాత సంఘము దిగి వస్తుంది. సంఘము దిగి వస్తుంది. అదే క్రీస్తు సంఘం, అదే దేవుని సంఘం. దేవుని సంఘములో చూడండి జనులు ఎలా ఉన్నారో జాగ్రత్తగా పరిశీలన చేయమని ఆ భక్తులు ప్రవక్తలు చెప్తూ జ్ఞాపం తీసుకుని పౌలు అదే మాట్లాడుతున్నాడు. ఆ భార్య భర్తలు ఎలా ప్రేమ కలిగి ఉంటారో అలానే దేవుని బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు. ఎడబాటు, దేవునితో ఎడబాటు ఉండకూడదు. బాంధవ్యం ఎలా ఉన్నదో అలా ఉండాలి. కనుక ఆ సంఘము అంత పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. పవిత్రురాలైన కన్యక అన్నాడు. సంఘాన్ని ఏమన్నాడండి? పవిత్రురాలైన కన్యక అన్నాడు. అలా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నా తండ్రి. సంఘ విషయాలనైనా ఈ 23వ HCM 23వ వార్షికోత్సవ సందర్భంగా నా తండ్రి ఈ ఆదివారమున మీరు మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘములో మేము ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. నీ చిత్తానుసారముగా దినదినము రూపాంతరం పొందే కృప మాకు దయచేయమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంది నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ లేయండి.